హాయ్ ఆల్ మనకి ఫ్లిప్‌కార్ట్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ ఉన్నాయని చెప్పి అందరికీ తెలుసు కదా! సో, ఈ జాబ్‌కి సంబంధించి కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ జాబు ఎప్పుడు ఎక్స్‌పైర్ అయిపోతది? ఎప్పటి వరకు ఉంటది? మనకి సర్టిఫికేట్ ఎలా ఉంటది? మనకి ఈమెయిల్స్ ఎలా వస్తాయి? ఈమెయిల్‌లో కంటెంట్ ఏముంటది? మనకి ఏ లొకేషన్ వచ్చిందని చెప్పి ఎలా తెలుస్తది? సో, ఇలా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. సో, ఆ డౌట్స్ అన్నిటికి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో, ముందుగా చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్లిప్‌కార్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ మీ అందరికీ తెలిసిందే కదా! సో, ఇది మొత్తం ఇండియాలో ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇండియాలో ఉన్న మీకు స్టేట్ వైస్‌గా, జోన్స్ వైస్‌గా డివైడ్ అయి ఉంటదన్నమాట. సో, మీరు ఏ జోన్‌కైతే మీరు ఏ జోన్‌లో అయితే ఉంటారో సో, ఆ జోన్ తగ్గట్టుగా మీ దగ్గరున్న లొకేషన్‌కి మీరు అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఈ జాబ్ అనేది మనకి 2 ఆఫ్‌లైన్‌లో ఉంటది, ఆన్‌లైన్‌లో కూడా ఉంటదన్నమాట. ఓకేనా. స్టార్టింగ్‌లో మనకి ఆన్‌లైన్‌లో ట్రైనింగ్ ఉంటది. దాని తర్వాత ఆఫ్‌లైన్‌కి వెళ్ళాల్సి ఉంటదన్నమాట. మన దగ్గరలోని లొకేషన్‌కి మనం ఏదైతే లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటామో మనం ఒకళ్ళు షార్ట్ లిస్ట్ అయితే మనకి మెయిల్ వస్తదనమాట. మనకి ఏ లొకేషన్ అనేది అసైన్ చేశారని చెప్పి. సో, మనం ఆ లొకేషన్‌కి వెళ్ళాల్సి ఉంటదనమాట. ఓకేనా. సో, నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ జాబ్ ఎప్పుడు ఎక్స్‌పైర్ అయిపోతుంది, ఎందుకు ఓపెన్‌లో ఉంది అని చెప్పి అంటే, సో, ఇది ఇండియా మొత్తం మీద వేకెన్సీస్ అనేది ప్రెజెంట్ ఓపెన్‌లో ఉంచారనమాట. సో, ఏంటంటే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే రిజిస్టర్ అవ్వచ్చు. కానీ రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తదని చెప్పి మనం గ్యారంటీ ఇవ్వలేమనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రిజిస్టర్ అయ్యామనుకోండి, వీళ్ళకి ఒక 1 మంత్, 2 మంత్స్ తర్వాత మనం రిజిస్టర్ అయిన లొకేషన్‌లో రిక్వైర్మెంట్ ఉందనుకోండి, అప్పుడు మనల్ని తీసుకుంటారనమాట. ఓకేనా. అంటే ఇప్పుడు మీరు ఈరోజు రిజిస్టర్ అయితే మీకు రేపే మెయిల్ వచ్చేస్తది, లేకపోతే నెక్స్ట్ డే మెయిల్ వచ్చేస్తది, 5 డేస్ తర్వాత మెయిల్ వచ్చేస్తదని చెప్పి ఎవరు చెప్పలేరనమాట. మీరు జస్ట్ రిజిస్టర్ అయ్యి ఉంటే మీరు షార్ట్ లిస్ట్ అయితే ఆటోమేటిక్‌గా మీ యొక్క జోన్ గాని, లేకపోతే మీ యొక్క లొకేషన్‌కి రిక్వైర్మెంట్ ఉంటే ఆటోమేటిక్‌గా వీళ్ళు మీకు మెయిల్ పంపిస్తారనమాట. షార్ట్ లిస్ట్ చేసి పంపిస్తారు. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత అండ్ మీకు క్లియర్‌గా ఉంటదనమాట. ఏ లొకేషన్ ఇచ్చారు, ఏ టైమింగ్స్ ఎంత, ఎలా అటెండ్ అవ్వాలి, మన డ్రెస్సింగ్ సెన్స్ మొత్తం అన్నీ కూడా ఆ మెయిల్‌లో ఉంటాయన్నమాట. సో, దాని ప్రకారంగా మీరెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంటదనమాట. ఓకేనా. సో, అందుకని చెప్పి వీరైతే వేకెన్సీస్ అనేది ఓపెన్‌లో ఉంచారనమాట. ఓకేనా. సో, ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు రిక్వైర్మెంట్ ఏ ఏరియా నుంచి వస్తుందో తెలియదనమాట. అంటే ఏ సిటీ నుంచి వస్తుందో తెలియదనమాట. ఓకేనా. సో, అందుకని చెప్పి వీళ్ళు ఇండియా మొత్తం మీద ఈ వేకెన్సీ అనేది ఓపెన్‌లో ఉంచారనమాట. అండ్ ఇది ఓపెన్‌లోనే ఉంటదనమాట. ఈ వీడియో ఎప్పుడు చూసినా, ఎవరు చూసినా సరే ఈ యొక్క జాబ్‌కి మీరు అప్లై చేసి వదిలేయొచ్చు. ఒకవేళ మీరు అప్లై చేసిన లొకేషన్ రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు మీకు వాళ్ళు గెట్ బ్యాక్ అయ్యి అప్పుడు మీకు అప్పుడు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి అప్పుడు మీకు మెయిల్ వచ్చి అప్పుడు మీరు వర్క్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటదనమాట. ఓకేనా. సో, ఆ విధంగా ఉంటదనమాట. సో, ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఈ వీడియో ఆల్రెడీ మన ఛానల్‌లో ఫ్లిప్‌కార్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వీడియో చేసాం. సో, ఈ వీడియోలో మీకు జస్ట్ ఒక హై లెవెల్ ఓవర్‌వ్యూ ఇస్తాను. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లిప్‌కార్ట్ కెరియర్స్ అకాడమీ పేజ్ అనమాట ఇది. సో, ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పి ఉంటదనమాట. డీఈఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకొంచెం డీటెయిల్డ్ జేడీ ఉంటదనమాట. డీటెయిల్‌గా డిస్క్రిప్షన్ ఉంటది. సో, మనం ఏం చేయాలని చెప్పి. సో, ఇదంతా ఏంటంటే లాజిస్టిక్స్ సంబంధించిందనమాట. ఓకేనా. సో, ఇది మనకి ఫుల్ టైమ్ జాబ్ అనేది కాదనమాట. జస్ట్ పార్ట్ టైమ్ జాబు. దట్టు మనకి 45 ఒక్కొక్కసారి ఒక్కొక్క డ్యూరేషన్ ఉంటదనమాట. 45 డేస్, 52 డేస్ అని చెప్పి డ్యూరేషన్ ఉంటది. సో, ఆ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ అనేది వస్తదనమాట. ఓకేనా. మీరు చేసిన ట్రైనింగ్ సర్టిఫికేట్ వస్తుంది. సో, ఆ సర్టిఫికేట్ యూజ్ చేసి మీరు నెక్స్ట్ ఇంకో దగ్గర ఎక్కడైనా సరే అప్లై చేసేటప్పుడు లాజిస్టిక్స్ రిలేటెడ్ అంటే అమెజాన్ లాజిస్టిక్స్ కానీ, లేకపోతే డెలివరీ కానీ, లేకపోతే బ్లూ డార్ట్ కానీ, డీటీడీసీ కానీ, సో, అలాంటి కంపెనీస్‌లో మీరు అప్లై చేసేటప్పుడు ఈ సర్టిఫికేట్ అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట. దట్టు మీరు ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీలో చేశారు కాబట్టి మీకు కొంచెం ప్రయారిటీ ఇస్తారన్నమాట వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో, అలాంటి పర్పస్ కోసం మనకి సర్టిఫికేట్ యూజ్ అవుతదన్నమాట. అంటే ఎవరైతే ఖాళీగా ఉన్నారో ఏదో కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ యొక్క ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. అంటే వాళ్ళు మీరు ఎక్కడ వర్క్ చేస్తూ అక్కడ మానేసి ఇందులో చేస్తే మీకు వర్కౌట్ అవ్వదేమో. నార్మల్‌గా మీరు ఖాళీగా ఉండి ఏదైనా పర్లేదు చేసుకుందాం అనుకుంటే ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. మీకు ఇనిషియల్‌గా అంత పే రాకపోయినా సరే మీకు సర్టిఫికేట్ అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట వేరే జాబ్స్‌కి అప్లై చేసేటప్పుడు. ఓకేనా. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఇది మెయిన్‌గా ఫస్ట్ ఏంటంటే సో, మనకి ఫస్ట్ 5 డేస్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఉంటదనమాట. ఓకేనా. సో, ఇక్కడ చూసుకుంటే యూ విల్ బిగిన్ విత్ 5 డేస్ ఆఫ్ ఇంటెన్సివ్ ఆన్‌లైన్ ట్రైనింగ్. సో, చెప్పాను కదా మనకి ఆన్‌లైన్ ప్లస్ ఆఫ్‌లైన్ ఉంటదని చెప్పి. సో, ఆన్‌లైన్ ఏంటి అంటే మనకి ఫస్ట్ 5 డేస్ ట్రైనింగ్ ఉంటదనమాట. ఫస్ట్ ఆన్‌లైన్ 5 డేస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మిగతా 45 డేస్ మనం ఆఫ్‌లైన్‌కి వెళ్ళాల్సి ఉంటదనమాట. ఓకేనా. ఆన్ ది జాబ్ ట్రైనింగ్. ఈ ఆఫ్‌లైన్ ఎక్కడ అంటే మీరు అప్లై చేసేటప్పుడు మీరు లొకేషన్స్ ఇచ్చుకోవాలనమాట. మీ దగ్గరున్న లొకేషన్స్. సో, ఆ లొకేషన్‌లో ఏదో ఒక లొకేషన్‌లో మీకు అలాట్ చేయడం జరుగుతుంది. సో, ఆ లొకేషన్‌కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేసి అక్కడ వర్క్ చేయాల్సి ఉంటదన్నమాట. సో, అది ఆఫీస్ వర్క్ కాబట్టి అదే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాబట్టి మీరు డైలీ
45 డేస్ వరకు ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది మెయిన్ జాబ్ వచ్చేసరికి. అండ్ మీకు అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీకు మినిమం 12th ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో 12th నుంచి మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఏమున్నా సరే సరిపోతుంది అనమాట. బేసిక్ వచ్చేసరికి మినిమం ఎడ్యుకేషన్ వచ్చేసరికి 12th అనమాట. 12th పాస్ అయ్యి ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేయాలంటే మీకు ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫామ్ ఉంటుంది అనమాట. ఓకేనా. 4 steps ఫామ్ ఉంటుంది. సో ఈ ఫామ్ ఫిల్ చేసి మనం డైరెక్ట్గా అప్లై చేయొచ్చు అనమాట. సో ఈ ఫామ్ ఫిల్ చేసినప్పుడు కూడా చాలా మందికి చాలా ఎర్రర్స్ వస్తున్నాయి అనమాట. అందుకని చెప్పి మనం వేరే వీడియో కూడా మన ఛానల్లో చేసాం. ఆ వీడియో కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. సో మీరు ఆ వీడియో చూసి మీకు ఈ ఫామ్లో ఏమైనా ఎర్రర్స్ వస్తే మీరు అందులో ప్రతి ఎర్రర్ కూడా డిస్కస్ చేస్తాను అనమాట ఆ వీడియోలో. సో మీ డైరెక్ట్గా ఆ వీడియో చూసి అప్లై చేయొచ్చు. సో మెయిన్గా ఏంటంటే మనకి ఇక్కడ అడ్రస్ ఫిల్ చేసే దగ్గర మనకి ఎర్రర్ వస్తుంది అన్నమాట, కరెంట్ అడ్రస్ దగ్గర. సో ఇక్కడ కరెంట్ అడ్రస్ దగ్గర వచ్చేసరికి మనం అడ్రస్ అనేది 2 లైన్లో ఫిల్ చేయకూడదు అనమాట, సింగిల్ లైన్లోనే ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో అది మనకు మెయిన్గా ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా మొత్తం మిగతా ఎర్రర్స్ గురించి కూడా మనం వీడియో డిస్కస్ చేస్తాం. ఆ వీడియో మీరు చూసి మీకు ఎర్రర్స్ ఏమైనా వస్తే మీరు డైరెక్ట్గా ఆ వీడియో చూసి ఫామ్ ఫిల్ చేస్తే మీకు ఎర్రర్స్ ఏమి రావన్నమాట. డైరెక్ట్గా మీరు ఫామ్ అని సబ్మిట్ చేసేస్తారు. ఫామ్ సబ్మిట్ చేస్తారంటే మీరు డైరెక్ట్గా ఈ యొక్క జాబ్కి అప్లై చేస్తానంటే అనమాట. సో మీకు ఆటోమేటిక్గా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు మీకు రీచ్ అవుట్ అవుతారు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి సర్టిఫికేట్ ఈ విధంగా వస్తుంది అనమాట. మనకి రిఫరెన్స్ సర్టిఫికేట్ ఇక్కడ చూసుకుంటే SCOA సప్లై చైన్ ఆఫ్ ఆపరేషన్స్ అకాడమీ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ అని చెప్పి. సో ఈ విధంగా మనకి పైన ఫ్లిప్కార్ట్ లోగో ఉంటుంది. సో ఫ్లిప్కార్ట్ నుంచి మనకి ఈ విధంగా సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది అనమాట కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో మనం ఈ సర్టిఫికేట్ యూస్ చేసి మనం ఏ జాబ్స్కైనా అప్లై చేసేటప్పుడు ఈ సర్టిఫికేట్ యూస్ చేయొచ్చు అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ కానీ అని చెప్పి మీరు సర్టిఫికేట్ యూస్ చేస్తే మీకు వేరే వాళ్ళకంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఓకేనా. సో మీకు ఈ విధంగా సర్టిఫికేట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా మెయిల్ వస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే డియర్ క్యాండిడేట్ గ్రీటింగ్స్ ఆఫ్ ద డే, కంగ్రాచులేషన్స్ ఫర్ గెట్టింగ్ సెలెక్టెడ్ ఫర్ SCOA ఇంటర్న్షిప్ ఎట్ అక్కడ అనమాట. ఇది ప్లేస్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి క్యాండిడేట్స్ డేటు, అడ్రస్, అంటే మనం ఇక్కడ ఏ వేర్ హౌస్కి వెళ్ళాలి లేకపోతే ఏ ఫ్లిప్కార్ట్ లొకేషన్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పి మనకి ఇక్కడ కంప్లీట్ అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ అడ్రస్ కూడా ఉంది, మనం ఎలాగా ఆ యొక్క వేర్ హౌస్కి రీచ్ అవుట్ అవ్వాలని చెప్పి. అండ్ ఇక్కడ చూసుకుంటే మ్యాప్ లొకేషన్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇక్కడ డేట్ కూడా ఉంటుంది, టైం కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే యూ విల్ గెట్ ద ఎంట్రీ ఇన్ ద ఫెసిలిటీ వెన్ యూ విల్ షో దిస్ ఈమెయిల్ ఇన్ ద రిసెప్షన్. ఓకేనా. సో మీకు ఎంట్రీ లోపలికి వెళ్ళాలంటే మీకు ఆ వేర్ హౌస్లోకి ఎంట్రీ అవ్వాలంటే మీకు వచ్చిన ఈ ఈమెయిల్ ఉంటుంది కదా. సో ఈమెయిల్ అక్కడ మీకు గేట్లో చూపిస్తే మిమ్మల్ని లోపలికి అనేది అలౌ చేస్తారన్నమాట. ఓకేనా. సో ఎందుకంటే మీకు స్టార్టింగ్లో మీకు ID కార్డ్స్ ఏమి ఉండవు కాబట్టి ఈ ఈమెయిల్ వాళ్ళు చూపిస్తే బయట ఉన్న వాళ్ళకి మీకు లోపలికి అలౌ చేస్తారన్నమాట. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే వేరింగ్ ఎ పెయిర్ ఆఫ్ షూస్ ఈజ్ మ్యాండటరీ ఫర్ ఆల్. ఓకేనా. షూస్ అనేది వేసుకోవడం మ్యాండటరీ. ఇలా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. ఈమెయిల్లో మీకు చెప్తారు. కైండ్లీ అవాయిడ్ వేరింగ్ ఎనీ టైప్ ఆఫ్ జ్యువెలరీ, ఎనీ type of electronic devices is not allowed on the floor. The offer letter which you will receive is from third party vendor. ఓకేనా. సో ఈ విధంగా మీకు కొన్ని పాయింట్స్ అనేది ఆటోమేటిక్గా మీకు వచ్చిన ఈమెయిల్లో మెన్షన్ చేస్తారన్నమాట ఆల్రెడీ. సో ఈ విధంగా మీకు వాళ్ళ నుంచి మీకు ఈమెయిల్ ఈ విధంగా వస్తుంది అన్నమాట. అండ్ అదే సర్టిఫికేట్ కూడా అలా ఉంటుంది అన్నమాట. మీకు సర్టిఫికేట్ కంప్లీట్ అయ్యి మీరు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత, అదే మీ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత. సో ఇది ఓవరాల్ డీటెయిల్స్ వచ్చేసరికి. సో చాలామంది అడుగుతున్నారు, నేను ఆల్రెడీ అప్లై చేస్తాను, నాకు రిప్లై రాలేదు, ఎప్పుడు వస్తుంది, మెయిల్ ఎప్పుడు వస్తుంది, రెస్పాన్స్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళే మీకు ఆటోమేటిక్గా రీచ్ అవుట్ అవుతారన్నమాట. ఇప్పుడు మీరు ప్రజెంట్ చేయాల్సింది ఏంటి అంటే మీరు జస్ట్ ఈ ఫామ్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జస్ట్ ఈ 4 steps ఫామ్ ఫిల్ చేసి డైరెక్ట్గా ఇక్కడ సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్ సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ సబ్మిట్లో ఎర్రర్స్ వస్తే మీ కింద వీడియో పెడతాను, ఆ వీడియో చూసి మీరు అప్లై చేస్తే ఈ ఫామ్ ఫిల్ చేసి మీకు ఎర్రర్స్ ఏమి రావు. ఒకవేళ వచ్చినా నేను ఎలా సాల్వ్ చేయాలనేది ఆ వీడియోలో డిస్కస్ చేశాను. సో ఆ విధంగా ఫామ్ ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో మిగతా ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు మీకు రీచ్ అవుట్ అవుతారనమాట మీ అప్లై చేసిన లొకేషన్లో రిక్వైర్మెంట్ ఉంటే. ఓకేనా. సో ఇది ఓవరాల్ డీటెయిల్స్ వచ్చేసరికి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.